సాధారణంగా ఏ లోకల్ బాడీ ఎలక్షన్లలోనైనా అధికార పార్టీకే సానుకూల అంశాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే అధికార మార్పిడి జరగకపోవడం, రెండోది ఏంటంటే టైము, మూడోది పోల్ మేనేజ్మెంట్, నాలుగోది ప్రజల్లో అభివృద్ధి జరగదేమో అనే భయం. ఈ 4 కారణాల వల్ల ప్రజలు దాదాపు అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతారు. ఎప్పట్లాగానే ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. కాంగ్రెస్ పార్టీ తాను పూర్తిగా సన్నద్ధమైనాక ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అంతేకాదు ఈ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయడానికి ఒక 4-5 రోజుల ముందల నుంచే ఒక 2-3 రోజులు హరీష్ రావు సిట్ ఎంక్వైరీ పేరుతో జనం మూడంతా అటువైపు మళ్లించింది. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులకి కేటీఆర్ ఎంక్వైరీ, ఆ తర్వాత మళ్ళీ 2 రోజులకి సంతోష్ రావు ఎంక్వైరీ. ఎలక్షన్ షెడ్యూల్ మరో వారం రోజుల్లో విడుదలవుద్ది అన్నప్పటి నుంచి ఇట్లాంటి జిమ్మిక్కులు చేసింది. సో దీనివల్ల ఏమైందంటే ప్రజల అటెన్షన్ ఒకవైపు పక్కకి వెళ్ళిపోతే, రెండోది ఏంటంటే ఎలక్షన్ వ్యూహాలు రచించాల్సిన నాయకులు ఈ కేసులో లాక్ అయిపోయారు. ఇక తీరా ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ అయినాక నామినేషన్ల టైంలో కేసీఆర్ కి నోటీసులు పంపింది. అట్లా ఒక 2-3 రోజులు డిస్టర్బెన్స్. ఆ తర్వాత నామినేషన్లు కంప్లీట్ అయిపోగానే కేసీఆర్ సిట్ ఎంక్వైరీ, ఇట్లా ఒక రోజు లాక్ అయిపోవడం. కరెక్ట్ ఎలక్షన్ టైంలోనే వాళ్ళని చికాకు పరిచే వ్యూహాలని కాంగ్రెస్ చాలా పకడ్బందీగా అమలు చేసింది. ఇక నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నామినేషన్లకి 4 రోజులు టైం ఇచ్చింది. అంటే మొత్తం కాంగ్రెస్ అంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని పూర్తిగా ప్రిపేర్ అయిపోయి ప్రతిపక్షాలకు టైం ఇవ్వకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేలా పావులు గడిపింది అనమాట. ప్రతిపక్షాలకు కనీసం అభ్యర్థుల ఎంపికకు కూడా టైం లేకుండా చేయాలనేది దీని వెనుకున్న వ్యూహం అయి ఉండొచ్చు. ఇట్లా టైంని కాంగ్రెస్ పార్టీ చాలా చక్కగా వాడుకుంది. ప్రతిపక్షాలని ఒక వ్యూహం ప్రకారం లాక్ చేసేసి వాళ్ళకి పెద్దగా టైం ఇవ్వకుండా ఎలక్షన్లోకి వెళ్ళిపోయింది. సాధారణంగానే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల వల్ల అధికార మార్పిడి అనేది జరగదు. లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎవరి ఎన్నికైనా కూడా స్టేట్ గవర్నమెంట్ రూలే ఇక్కడ ఫాలో అవుతుంది. మనకి ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కాకుండా మరో పార్టీ గెలిచినా ఏం ఉపయోగం ఉంటుంది, దీనివల్ల అధికారం మారదు కదా అనే ఒపీనియన్ ప్రజల్లో చాలా బలంగా ఉంది. ఇక మూడోది ఏంటంటే అభివృద్ధికి దూరం అవుతామేమోనన్న భయం. లోకల్ బాడీలో ఏ పార్టీని గెలిపించి స్టేట్ గవర్నమెంట్ రూలే అమలు అవుతుంటది కాబట్టి మళ్ళీ ఏదైనా అభివృద్ధి పథకాల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఫండ్స్ ఇవన్నీ రావాల్సింది ప్రభుత్వం నుంచే కాబట్టి సో ఎందుకు వచ్చిన తలనొప్పి, సేఫ్ సైడ్ ఉంటే అయిపోద్ది కదా, మన పనులేవో మనం చేసుకోవచ్చు, మన ప్రాంతాన్ని కాస్త అభివృద్ధి చేసుకోవచ్చు, ఈ ఉద్దేశంతో చాలా మంది ఏంటంటే అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇక ఫైనల్ గా పోల్ మేనేజ్మెంట్. కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డింది. పార్టీలో ఉన్న ప్రతి నేత మున్సిపల్ ఎలక్షన్ లో చాలా గట్టిగా ప్రచారం చేశారు. ఈ విషయాన్ని నేను కాదు, ఆ పార్టీ నేతలే చాలా డిబేట్లలో కూడా ఒప్పుకుంటున్నారు. ఆ రిజల్ట్ కొంచెం అటు ఇటు అయితే ప్రతిపక్షాలు మమ్మల్ని ఒక బూచిలా చూపించడానికి అవకాశం ఉందని చెప్పి ప్రతి నేత, అంటే ఒకప్పుడు ఏదైనా విషయం వచ్చినప్పుడు సబ్జెక్ట్ మాట్లాడడానికి పక్కన పెట్టుకున్న నేతలను కూడా ఈసారి గ్రౌండ్ లెవెల్లో దింపి ప్రచారం చేయించింది అని చెప్పి ఒక కాంగ్రెస్ సీనియర్ నేత ఒప్పుకున్నాడు. అంతేకాదు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 10-15 సభలు పెట్టిండు ఈ మున్సిపల్ ఎలక్షన్ల కోసం. ఇట్లా చాలా కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, సీఎం అంతా చాలా గట్టిగా కష్టపడ్డారు. రీజన్ ఏంటంటే ఒకటే, ఎక్కడ చిన్న దెబ్బ తగిలినా 2 నెలల్లోనే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందనే చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు చాలా గట్టిగా కష్టపడ్డారు. ఈ విషయంలో ఎట్లాంటి అనుమానం లేదు. సేమ్ అట్లనే పోల్ మేనేజ్మెంట్ లో కూడా దూసుకుపోయారు. పోల్ మేనేజ్మెంట్ అంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే వాస్తవంగా డబ్బుల పంపిణీ. సో అధికార పార్టీకి సాధారణంగా వాళ్ళని అడ్డుకునేటోళ్ళు ఆపేటోళ్ళు ఉండరు కాబట్టి ఈ డబ్బుల పంపిణీ వ్యవహారంలో గానీ, మొత్తం ఓట్ల కొనుగోలు వ్యవహారంలో గానీ, మనకు అనుకూలంగా ఓటేసే వ్యక్తుల్ని పోలింగ్ స్టేషన్ దాకా తీసుకెళ్లడంలో గానీ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఇట్లా ఈ సానుకూల అంశాలు అన్ని కలిసి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ అనే కాదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇవే విషయాలు ఆ ఎలక్షన్ల మీద ప్రభావం చూపుతుంటాయి. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ కి మంచి మెజారిటీ వచ్చింది, మంచి ఫలితాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి వ్యూహాలు ఒక విధంగా ఫలించినాయనే చెప్పొచ్చు. కానీ ఒకసారి ఇదే టైంలో గత మున్సిపల్ ఎలక్షన్ల గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం అంటే 2020లో తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్లను కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 130 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు కలిపి ఎలక్షన్లు జరిగినాయి. మొత్తం 130 మున్సిపాలిటీలకి కేవలం 4 చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెలిచింది, ఒక 4 చోట్ల బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ 122 మున్సిపాలిటీలని కైవసం చేసుకుంది, ఆల్మోస్ట్ ఏకపక్షంగా. బీజేపీ 2, ఎంఐఎం 2 మున్సిపాలిటీలని కైవసం చేసుకున్నాయి. ఇక వార్డుల పరంగా చూస్తే 2020లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో మొత్తం 3112 వార్డులు, డివిజన్లకు ఎలక్షన్లు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 1767 చోట్ల విజయ దుందుబి మోగించింది. కాంగ్రెస్ కేవలం 580 వార్డులతోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ 311 చోట్ల గెలిస్తే ఇతరులు మిగతా స్థానాల్లో గెలిచిర్రు. ఆ ఎలక్షన్లలో దాదాపు 44% ఓట్లనే బీఆర్ఎస్ పార్టీ సాధించింది. కాంగ్రెస్ పార్టీ 21% ఓట్లు, బీజేపీ 13% ఓట్లు సాధించినాయి. అంతేకాదు గతంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 14 మున్సిపాలిటీల్లో కనీసం ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవలేకపోయింది.
కరీంనగర్, నిజాంపేట్. అప్పట్లో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండేది, ఈ మధ్య జీహెచ్ఎంసీలో విలీనం అయిపోయింది. ఈ కరీంనగర్, నిజాంపేట్ ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్కటంటే ఒక డివిజన్ కూడా గెలవలేకపోయింది. అట్లనే నిజాంపేట్, జవహర్ నగర్, ఈ జవహర్ నగర్ కూడా ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం అయిపోయింది. ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ సింగిల్ సీటు కూడా సాధించలేదు. నిజాంపేట్ లో మొత్తానికి మొత్తం అన్ని బీఆర్ఎస్ గెలుచుకుంది. మరి ఈసారి విషయానికి వద్దాం. ఇప్పుడు ఈసారి మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎలక్షన్లు జరిగినాయి. అంటే మొత్తం 123 చోట్ల ఎన్నికలు జరిగినాయి అనమాట. ఈ 123 చోట్ల ఎన్నికలు జరిగితే ఆల్రెడీ 16 చోట్ల బీఆర్ఎస్ చాలా క్లియర్ కట్గా గెలిచేసింది, మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. దాంట్లో ఎట్లాంటి చర్చపిచలు అవసరం లేదు. ఇంకో 30 చోట్ల హంగ ఏర్పడుతుంది మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్లని కాంగ్రెస్ పోగొట్టుకుంది, అవి బీజేపీ కైవసం అయిపోయినాయి. అంతేకాదు ఈసారి కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో 17 మున్సిపాలిటీలకు ఎలక్షన్లు జరిగితే 13 చోట్ల బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు సాధించింది. కేవలం 2 చోట్ల మాత్రమే హంగ్ వచ్చింది, 2 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఒకసారి గత ఎలక్షన్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఉన్న చోట కూడా ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈసారి మొత్తం 2582 వార్డులు, డివిజన్లకి ఎలక్షన్లు జరిగినాయి. ఇందులో కాంగ్రెస్ కేవలం 1300 పైనే వార్డులు గెలుచుకుంది. బీఆర్ఎస్ ఆల్మోస్ట్ 730 పైగా వార్డులు, డివిజన్లు గెలుచుకుంది. బీజేపీ 244 వార్డులు గెలిచి, ఇక ఎంఐఎం, సిపిఐ, ఇండిపెండెంట్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇట్లాంటి పార్టీలన్నీ కలిసి మరొక 237 సీట్లు గెలిచినాయి. అంటే ఆల్మోస్ట్ 50% పైగా సీట్లు ప్రతిపక్షాలు గెలుచుకున్నాయి. ఇక ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే 2014లో బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత. 2014 నుంచి 2020లో మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి. అప్పటికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండబట్టి దాదాపు 7 ఏళ్ల తర్వాత సాధారణంగా ఏ ప్రభుత్వం మీదనైనా అంతో ఇంతో వ్యతిరేకత ఉంటుంది. అట్లాంటి వ్యతిరేకత ఉన్న టైంలో కూడా 95% మున్సిపాలిటీల్ని బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చింది. కరెక్ట్ 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అయినా కూడా ప్రతిపక్షాలని పూర్తి స్థాయిలో ఢీకొట్టలేకపోయింది. ఆల్మోస్ట్ 30% పైగా ఓట్లని బీఆర్ఎస్ పార్టీ ఈ ఎలక్షన్లలో సాధించింది. 16 మున్సిపాలిటీలు గెలిచింది. 30 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హంగ్ ఉందంటే మామూలు విషయం ఏం కాదు. ఇక ఒకవైపు ప్రతిపక్షాలు వాళ్ళ సొంత జిల్లాల్లో మంచి విజయదుందు మోగించినాయి. సిరిసిల్లలో బీఆర్ఎస్ ఏకపక్షంగా గెలిచింది. సిద్దిపేటలో అసలు ఎలక్షన్ లేవు. గజ్వేల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఒకవైపు సీఎం సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ని కనుక తీసుకుంటే అక్కడ ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఏకపక్షంగా గెలిచిన పరిస్థితి లేదు. కేవలం నల్గొండ, ఖమ్మం ఈ 2 జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపు ఏకపక్షంగా సాగింది. దాదాపు ఆ 2 జిల్లాల్లో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం అయిపోయినాయి. కానీ సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ లో దాదాపు 50% సీట్లని ప్రతిపక్షాలకు వదులుకోవడమో, హంగ్ ఏర్పడమో జరిగింది. ఆల్మోస్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వెస్ట్ సైడ్ అలంపూరు, నారాయణపేట, ఐజా, అమరచింత, భూత్పూరు, దేవరకద్ర ఇట్లాంటి అన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. ఓన్లీ మక్తల్, కొడంగల్ ఈ 2 చోట్ల మాత్రమే కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అంటే చాలా పకడ్బందీగా వ్యూహాలు రచించి ప్రతిపక్షాలకు టైం ఇవ్వకుండా బరిలోకి దిగి ఇంత చేసినా కూడా కాంగ్రెస్ ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేదనే చెప్పొచ్చు. మరి ఈ ఫలితాల మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.